ఫ్లాగులు వాళ్ళది, ఎవరి పార్టీలు వాళ్ళకి ఫ్లాగ్ ఉన్నప్పుడు మన ప్రజా మార్పు విప్లవం యొక్క ఫ్లాగ్ ఇది. ఈమె కొడితే ఈమెకి రక్తం వస్తుంది, ఆమె కొడితే ఈమెకి రక్తం వస్తుంది. రాదా? వస్తుంది కదా. కానీ నేను కొడతా, నేను బలశాలిని శక్తిశాలి, నేను కొడితే దిమ్మ తిరిగిపోతుంది, గోడ పగిలిపోతుంది. మనిషి అన్న తర్వాత తప్పు సహజం, తప్పు సహజం. ప్రతి ఒక్కరితో తప్పు అనేది జరుగుతుంది. ఆ తప్పుని ఇంకో తప్పు చేయడానికి అబద్ధాలు ఆడకూడదు. తప్పును తప్పు అని ఒప్పుకొని మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు చేయకుండా ఉండాలి. అలా కాకుండా ఏదో తప్పు చేసి అమ్మ తోడు నేను చేయలే, నా తోడు నేను చేయలే, దొంగ అవుతాడు, ఎదవ అవుతాడు, చిల్లరగాడు అవుతాడు, ఇంకా రకరకాల మాటలు. ఇస్తారా? దొంగలిస్తారా? 10 మందికి పంచాలి. బంగ్లా, కార్లు, గుర్రాలు, మంచిగా చిటికేస్తే అన్నం రావాలి, చిటికేస్తే పాలు రావాలి, బెడ్ మీద ముట్టి కడిగేటోడు రావాలి. మన విప్లవం పేరు ఏం పేరు? ఒకళ్ళు చెయ్యొద్దు, ఒకళ్ళు నేను లేపుతా. లేకు పాప. ఏం విప్లవం పాప? కుస పాప. ప్రజా మార్పు విప్లవం అంటే ఏంది? ఎవరు చెప్తారు? చేతులు మాత్రం ఎత్తాలి, ఎరవకూడదు. చెప్పప్పా. నేను పిఎంవి చెప్పలేదు మా పాప. ఊర్లో మనం మార్పు తేవాలి కదా. విప్లవం పెట్టాం కదా. దేనికోసం పెట్టాం విప్లవము? సైలెంట్. ఊరి కోసం. కూర్చో. నెక్స్ట్ పాప. ఇంకా ఏం పాయింట్లు ఉన్నాయి? మారాలి. నెక్స్ట్ చెప్పప్ప. చేయి మాత్రం ఎత్తాలి. కూర్చో పాప. నెక్స్ట్ చెప్పు బాబు. చేయి ఎత్తుకొని ఉన్నావు కదరా, చెప్పు. ఊరి కోసం ఆల్రెడీ అయిపోయింది. కూర్చో. చెప్పు. ఊరి మార్పు కోసం. చెప్పు. ప్రజల కోసం. రైట్. ఇంకెవరు? చెప్పప్ప. రైట్. కూర్చో పాప. ఆల్రెడీ ఒకటి అయిపోయింది పాప. రైట్. మన విప్లవం దేని గురించి? ప్రజా మార్పు విప్లవం. ప్రజా మార్పు విప్లవం అంటే ప్రజల్ని మార్పే విప్లవం. ప్రజల్ని మార్పే అంటే ముందు మనం మారాలి కదా. ఎంతమంది మారుతున్నారు? నేను చెప్తున్నది ఎంతమంది పాటిస్తున్నారు? ఎంతమంది మార్పులో ఎంతమందిలో మార్పు వచ్చింది? గుంపులో పోయింది. ఆ చెయ్యి మాత్రం ఎత్తేస్తారు. తర్వాత గిచ్చుకోవడాలు, గిల్లుకోవడాలు, చాడీలు, గొడవలు మళ్ళీ అదే స్టార్ట్ రిపీటెడ్ చేస్తున్నారు. దింపురి. మీరు మారి కదా వేరే వాళ్ళని మారుస్తారు. మరి మీరు పద్ధతిగా మారాలి కదా. పార్టీలకు జెండాలు ఉంటాయి, ప్రతి దేశానికి ఒక్కొక్క జెండాలు ఉంటాయి కదా. తెలుసు కదా ఫ్లాగ్. మన ఇండియన్ ఫ్లాగ్ కూడా తెలుసు కదా. అలా ఎవరి ఫ్లాగులు వాళ్ళది, ఎవరి పార్టీలు వాళ్ళకి ఫ్లాగ్ ఉన్నప్పుడు మన ప్రజా మార్పు విప్లవం యొక్క ఫ్లాగ్ ఇది, మన జెండా ఇది. ఏంది ఇది? మన జెండా, మన ప్రజా మార్పు విప్లవం యొక్క జెండా. దీంట్లో చాలా రకాల అర్థాలు ఉంటాయి, చెప్పాను కదా నిన్న. తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకోరి, తెలుసుకున్న వాళ్ళు ఇంకా బాగా తెలుసుకోరి. అర్థమైందా? ఇదేం రంగు బాబు? బ్లాక్. మీరు వేసుకున్న డ్రెస్ ఏ కలర్ బాబు? బ్లాక్. బ్లాక్ ఎందుకు వేసుకున్నామో తెలుసా? తెలుసు, నిన్న చెప్పిన వాళ్ళకి తెలుసు. బ్లాక్ అంటే రాక్షస తత్వం. దేవీ దేవతలు తెల్లగుంటారు, ఎర్రగుంటారు, రాక్షసులు నల్లగుంటారు. ఒకరు ఎదుగుతా అంటే ఎప్పుడు కింద పడిపోతాడు అనేసి వెనకల నుంచి మాట్లాడుకోవడాలు. ఎవరైనా సంతోషంగా ఉంటే బా ఎంత సంతోషంగా ఉన్నాడు వీడు, ఎప్పుడు నాశనం అయిపోతాడా అనే ముళ్ళు, అనే ఆలోచనలు. ఇవన్నీ దేని కింద వస్తుంది? రాక్షస తత్వం కింద వస్తుంది. దేని కింద వస్తుంది? రాక్షస తత్వం కింద వస్తుంది. అందుకని నల్ల రంగు. ఈ నల్ల రంగు నుండి మనం ఎలా మారాలి? మారాలి. ఆ నల్ల ఆలోచనలు ఉన్నాయి కదా, ఆ నల్ల ఆలోచన నుంచి మనం ఎలా మారాలి? తెల్ల మనసు, మంచి మనసు అంటారు కదా, దానికి ఏమంటారు? శాంతి. శాంతి అంటే ఒకరితో గొడవలు పోకూడదు, ఒకరితో బూతులు మాట్లాడకూడదు, ఒకరి గురించి దాడిలు చెడుగా చెప్పకూడదు. ఒకరు ఎదుగుతున్నా, ఒకరు సంతోషంగా ఉన్నా అలా ఉండాలి. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి అనే ఆలోచనతో ఉండాలి. ఒకరు సంతోషంగా ఉంటే వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోకూడదు. ఒకరు ఎదుగుతా అంటే పడిపోవాలి, సంకనాకిపోవాలి అనే చెడు ఆలోచన ఉండకూడదు. అంత మంచి ఆలోచనలో ఉండాలి. ఎదుగుతున్నాడు, ఇంకా ఎదగాలి. సంతోషంగా ఉన్నారు, ఇంకా సంతోషంగా ఉండాలి. కుళ్ళు కుతంత్రాలు, వాడు తినేసాడు, వాడు లాభైపోయినాడు, ఇది ఉండకూడదు. ఎక్కువ డబ్బులు ఉన్నాయి, వీళ్ళకి ఎక్కువ డబ్బులు ఉంటాయి, ఎదిగిపోతున్నారు, బాగుపడుతున్నారు అనే కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఎట్టుండాలి?
ఎదుగుతున్నా సంతోషంగా ఉన్న వాళ్ళకి మనము మంచి మనసుతో గౌరవించాలి. ఇంకొకరితో తప్పు చేయకూడదు, ఒకరికి బూతులు తిట్టకూడదు, ఒకరితో గొడవ పడకూడదు. ఇవన్నీ దేని కింద వస్తుంది? శాంతి, మంచి మనసు, తెల్లటి మనసు. ఏ మనసు? తెల్లటి మనసు. నల్ల మనసు నుంచి మనం ఎలా మారాలి? మనసు. మీరు ఎదుగుతున్న కొద్ది ఏం చేయాలి? 10 మందికి చెప్పాలి ఇలాంటివన్నీ. అప్పుడు మీరు కూడా మంచి మంచి కలిగిన వాళ్ళు, 10 మందికి దారి చూపిన వాళ్ళు. అర్థమైందా బాబు? వైట్ కలర్ అర్థమైందా? దేనికి సంకేతము? నల్లది అర్థమైందా? నల్లగుంటారా తెల్లగుంటారా? ఉండాలి. మనం నల్ల డ్రెస్ ఎందుకు ధరించినాం? మనం నల్లగుండి తెల్లగా మారుస్తాం. రక్తపాతం అంటే గొడవలు. రక్తపాతం ఎప్పుడు జరుగుతుంది? గొడవ పడినప్పుడు రక్తపాతం జరుగుతుంది. ఎప్పుడు? గొడవ పడ్డప్పుడు. ఈ పాప సన్నగుంది, ఈ పాప లావుగుంది. అర్థమైందా వినూరి? పాప ఏమనుకుంటుంది? పాప సన్నగుందిలే, నేను కొడతా, పడిపోతుంది, ఏదైనా చేయొచ్చులే అనుకుంటుంది. కానీ ఈ పాప కూడా కండ ఉంది కదా ఎంతో కొంత. ఈమె కొడితే ఆమె పడవచ్చు, ఈమె కొడితే కూడా ఆమె పడుతుంది. బ్రూస్లీ ఎంతమందికి తెలుసు? సన్నగా ఉంటాడు, బక్క చక్కగా. నాకు పామంత షార్ప్గా పోతుంది అతని పంచు, బక్కగా ఉంటాడు. నోట్లో నుంచి చేతి బాబు. ఇప్పుడు గొడవ పడితే వీళ్ళిద్దరు ఏమవుతుంది పాపా? ఈమె కొట్టినా ఈమె పడుతుంది, ఈమె కొట్టినా ఈమె పడుతుంది. ఈమె కొడితే ఈమెకి రక్తం వస్తుంది, ఆమె కొడితే ఈమెకి రక్తం వస్తుంది. రాదా? వస్తుంది కదా. ఈమె పడదా? పడుతుంది కదా. ఈమె పడదా? ఇద్దరికి దెబ్బలు తగులుతాయి. ఏమైనా లాభమా? మళ్ళీ ఇద్దరి మధ్య కొన్ని సంవత్సరాల పాటు ఏమవుతుంది? శత్రుత్వం ఉంటుంది, మాట్లాడుకోరు. ఈమె తర్వాత ఏం చేస్తుంది? ఈమె గురించి 10 మందికి చెడుకు చెప్తుంది. ఈమె ఏం చేస్తుంది? ఆమె గురించి చెడుకు చెప్తుంది. మీకేం చెప్తుంది? పాప జత కట్టొద్దు, నా జతలోనే ఉండు అని ఈమె చెప్తుంది. ఈమె ఏం చెప్తుంది? ఈమె జత పట్టొద్దు, నా జతే పట్టని ఈమె. అంటే అక్కడ ఏమవుతుంది? విభేదాలు వచ్చేస్తాయి, శత్రుత్వాలు పెరిగిపోతుంది. ఇతను కొడితే ఇతను పడతాడు, ఇతను కొడితే ఇతను పడతాడు, ఇద్దరికి రక్తాలు వస్తాయి. మనుషులమే కదా. అందుకని ఎట్టుండాలి మనము? గొడవలకి పోకూడదు. దేనికి పోకూడదు? గొడవలకి పోకూడదు. ఎవరైనా గొడవ పడుతున్నా కానీ వాళ్ళకి మంచి చెప్పి ఆ గొడవని ఆపాలి, గొడవలకి ఆపాలి. అంతేగాని నేను కొడతా, నేను బలశాలిని, శక్తిశాలి, నేను కొడితే దిమ్మ తిరిగిపోతుంది, గోడ పగిలిపోతుంది, నేనే అందరికంటే బలవంతుని అనే అహంకారము ఉండకూడదు. తప్పు చేయకూడదు. తప్పు ఎన్ని రకాలు? చాలా రకాలు ఉన్నాయి. ఒకరిని కొట్టడం, ఒకరిని గిల్లడం, ఒకరిది బుక్కు దొంగలించడం, ఒకరిది బుక్కు చింపడం, ఒకరి మీద చాడీలు చెప్పడం, దొంగలించడం, ఇంకా చాలా ఉన్నాయి రకరకాలుగా. ఒకరి మీద మట్టి వేయడం, ఒకరిది నీళ్ళు తాగేయడం, ఒకరి పర్మిషన్ లేకుండా. ఇవన్నీ దేని కింద వస్తాయి? దేని కింద వస్తాయి? తప్పు కింద. మన తప్పు అని తెలుస్తుంది. ఆ తప్పు మనం అప్పుడు ఆ కొటేషన్ చెప్పాలి మీరు. తప్పు చేయకుండా, తప్పు చెయ్యం తల వంచం. అప్పుడు అది ధైర్యంగా చెప్పగలుగుతారు. లేకపోతే తప్పులు చేసుకుంటానే పోతారా? తప్పు జరిగిపోతుంది. ఏం జరిగిపోతుంది? తప్పు. ఎంత పెద్ద మేధావి అయినా, ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా, ఎంత బలిశాలి అయినా, శక్తిశాలి అయినా ఏమవుతుంది? మనిషి అన్న తర్వాత తప్పు సహజం. తప్పు సహజం. ప్రతి ఒక్కరితో తప్పు అనేది జరుగుతుంది. ఆ తప్పుని ఇంకో తప్పు చేయడానికి అబద్ధాలు ఆడకూడదు. తప్పు అని ఒప్పుకొని మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు చేయకుండా ఉండాలి. అలా కాకుండా ఏదో తప్పు చేసి అమ్మ తోడు నేను చేయలే, నా తోడు నేను చేయలే అని ఒక తప్పుకి ఇంకో తప్పు అబద్ధం. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? తప్పు చేయకూడదు. తప్పు ఏదైనా తప్పే. తప్పు అనిపిస్తున్నప్పుడు ఆ తప్పు మనం అర్థం చేయకూడదు. తప్పు జరిగినా కానీ ఆ తప్పును దాచిపెట్టడానికి ఇంకో తప్పు చేయకూడదు. తప్పు అయిపోయింది, ఓకే సారీ క్షమించు, ఇంకోసారి ఆ తప్పు చెయ్యను అని మనలో ఆ మానవత్వంతో మనం ఏం చేయాలి? ఆ తప్పును ఒప్పుకొని ఎదుటి వ్యక్తికి ఏం చెప్పాలి? సారీ చెప్పాలి. ఎక్కడ చూస్తున్నావు బాబు? లేకపోతే చిత్తిడ్రా, నువ్వు లే గోవర్ధన, ఇడ్రా నిలబడు. ఈ గోవర్ధన్ బిర్యానీని పక్కనే ఉన్న దీక్షిత్ తినేశాడని ఎగ్జాంపుల్. ఇతను తింటున్నది చాలా మంది చూసినారు మీరందరూ. అప్పుడు మనోడు ఏమవుతాడు?
చెడ్డోడు అయిపోతాడు, దొంగ అవుతాడు. ఏమవుతాడు? మీ అందరి దృష్టిలో ఏమవుతాడు? దొంగ అవుతాడు, ఎదవ అవుతాడు, చిల్లరగాడు అవుతాడు, ఇంకా రకరకాల మాటలు. ఇతంతా ఎవరు దోస్తి చెయ్యరు. దోస్తి తెలుసు కదా, ఆటలాడుకుంటా ఫ్రెండ్షిప్, అది చెయ్యరు. ఇక్కడ ఏమవుతుంది? నెగిటివిటీ వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? నెగిటివిటీ వచ్చేస్తుంది. అదే అతని బిర్యానీ ఇతని దగ్గర ఉందనుకుందాం. ఇప్పుడు చెడ్డోడైనాడు కదా, అదే బిర్యానీ ఇతని దగ్గర ఉందనుకుందాం. ఇప్పుడు ఎవరి దగ్గర? దీక్షిత్ దగ్గర. ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు బిర్యానీ? దీక్షిత్ దగ్గర. ఇతని దగ్గర అన్నం లేకపోతే బుక్లీ కారం పొడి అన్నం తెచ్చున్నాడు. ఏం తెచ్చున్నాడు? కారం పొడి అన్నం తెచ్చున్నాడు. ఇంకో అతను అన్నమే తేలే. అప్పుడు దీక్షిత్ ఏం చేయాలి? పంచాలి. కారం పొడితో తింటున్నావు, నాకు సగమి, ఇద్దరం కలిసి బిర్యానీ తిందాం. ఇంకొకరి దగ్గర అన్నం లేదు, ఏదో కారణంతో అన్నం తీసుకురాలేదు, మర్చిపోయినాడు, ఇంకో ఏదోనా కారణం ఉండొచ్చు. వీళ్ళిద్దరు కలిసి అతనికి తినిపించాలి. అప్పుడు వీళ్ళు ఏమవుతారు? అది మీరందరూ చూస్తూ ఉంటారు. ఉదాహరణ ఎగ్జాంపుల్ ఇది మీరందరూ చూసినప్పుడు దీక్షిత్ ఏమవుతాడు? మీ అందరికి ఆదర్శవంతుడు అవుతాడు, హీరో అవుతాడు. ఏమవుతాడు? హీరో. ఇతను వెనకాల వెళ్తారు అందరూ. మంచి చెడుగా అర్థమైందా? మంచి చేస్తే 10 మంది వెనకాల ఉంటారు, చెడు చేస్తే ఒక్కరు కూడా పక్కన ఉండరు. మనం ఏం చేయాలి? ఉన్న దాంట్లో 10 మందికి పంచాలి. ఒక్కరిది మనము దొంగలించకూడదు, ఆశించకూడదు. అర్థమైందా పప్ప? ఎంతమందికి అర్థమైంది? డౌన్. ఇప్పుడు ఇతని బిర్యానీ ఇతను తినేసినాడు, బాహుబలి అయిపోయినాడా? పెద్దగా ఎదిగిపోయినాడా? కండబలం పెరిగిందా? వాళ్ళ ఇల్లు ఏమన్నా పెద్ద కోట అయిపోయిందా? వీడేమన్నా రాజు అయిపోయినాడా? హీరో అయిపోయినాడా? తీసి తినేసినాడు, దొంగ అయిపోయినాడు, అందరి దగ్గర ఎదవ అయిపోయినాడు. ఆ తిన్న బిర్యానీ ఎంతసేపు ఉంటుంది బాబు? మళ్ళీ చెరువు కట్టలోనో బాత్రూంలో పోయి తీసేస్తాం, అయిపోయి. కానీ జీవితాంతం 10 మందికి ఏమవుతాడు? 10 మంది చూపులో ఏమవుతాడు? కంటి చూపులో దొంగ అవుతాడు. ఏమవుతాడు? దొంగ, ఎదవ, చిల్లరగాడు, రకరకాల ఇంకా పదాలు ఉంటాయి కదా. అదే బిర్యానీ అతను తీసుకొచ్చి ఇంకో 10 మంది అతను తిని ఇంకో 10 మందికి తినిపిస్తే ఏమవుతాడు? హీరో అవుతాడు. ఏమవుతాడు? హీరో, ఆదర్శవంతుడు అవుతాడు. 10 మంది శబాసని మెచ్చుకుంటారు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? పంచుతారా, దొంగలిస్తారా? 10 మందికి పంచాలి. కూర్చోండి బాబు, శబాస్ కూర్చో. బాబా ఏం పేరు బాబా? సాత్విక. సాత్విక బాబా పూర్వజన్మలో ఎట్టున్నావో నీకేమన్నా తెలుసా? తెలియదు. ఈ అమ్మ నాన్నకే పుట్టాలని నీకేమన్నా తెలుసా బాబా? తెలియదు. ఈ మన ఊర్లోనే పుట్టాలి, మన హిందూ మతంలోనే పుట్టాలి, మన నాయక కుటుంబంలోనే పుట్టాలని ఏమన్నా తెలుసా బాబా? ఎవరికి తెలియదు. మీకే కాదు, పుట్టినోళ్ళకి ఎవరు ఛాన్స్ కాదండి. కూర్చో బాబా. మనం ఎవరికి పుట్టాలి, ఏ జాతిలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి, ఎవరికి పుట్టాలి అనేది మన ఎంపిక కాదు, మన ఛాయిస్ కాదు. ప్రతి ఒక్కరికి 7 జన్మలు ఉంటాయంటారు. ఏమంటారు? 7 జన్మలు. ఆ జన్మలో ఒక జన్మలో మనం చేసిన పాప పుణ్యాల మీద ఆధారపడి దేవుడు ఒక మోక్ష ద్వారం ఉంటుంది. మోక్ష ద్వారం అంటే ఆత్మశాంతి కలగాలని చెప్తారు కదా, చనిపోయినప్పుడు ఆత్మశాంతి కలగాలని. ఎందుకంటే మోక్ష ద్వారంలో వెళ్తారు, చెప్తారు కదా. కింద నరకం ఉంటుంది, గజ ఉడకబెడతారు మనం ఏదైనా తప్పు చేసిపోతే. అవన్నీ కూడా ఉంటాయి బుక్కులలో, వాస్తవం అది. మోక్ష ద్వారా మనకి తెరవనప్పుడు మన ఆత్మ అటు ఇటు తిరుగుతున్నప్పుడు కుక్కల ఆత్మలో, పందుల ఆత్మలో, మనుషుల ఆత్మల్లో కడుపులో అమ్మ గర్భం ఇది అవుతాడు కదా, అప్పుడు ఆ గర్భంలో వెళ్తారు. ఆత్మ అనేది సినిమా చూస్తుంటారు కదా. అదే కాకుండా మనం మంచి పనులు చేస్తే మళ్ళీ కుక్కలు, నక్కలు, పాములు అంతా పుట్టం మోక్ష ద్వారం తెచ్చుకుంటుంది, మన ఆత్మకి శాంతి కలుగుతుంది. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా, ఎవరికి పుట్టాలి, ఎక్కడ పుట్టాలనేది మన ఎంపిక కాదు, మన ఛాయిస్ కాదు. అది మనం చేసిన పాప పుణ్యాల మీద ఆధారపడి ఆ దేవుడు నిర్ణయిస్తాడు. ఎవరు నిర్ణయిస్తారు? దేవుడు నిర్ణయిస్తారు. ఎవరు నిర్ణయిస్తారు పాప? మనం ఏం చేయాలి? పుణ్యాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దేవుడిని నమ్ముతారు కదా. పాపాలు చేస్తే నరకానికి పోతారు. వింటా ఉంటారు కదా. నరకంలో చాలా రకాలుగా శిక్షలు ఉంటుంది. తోలు తీస్తారు, ఉడకబెడతారు, గత ఉడక. దీంట్లో రకరకాలు ఉన్నాయి శిక్షలు. దానికి కూడా పాపాలు చేసిన వాళ్ళకి, పుణ్యం చేసిన వాళ్ళకి స్వర్గం, మోక్షలోకం దొరుకుతుంది. అందుకని మనం ఎప్పుడు ఎలా ఉండాలి? 10 మందితో మంచిగా, ప్రేమతో, ఒకరికి చెడు చేయకుండా, ఒకరికి ఒక
ఒకరితో తప్పు వ్యవహారం చేయకుండా అందరితో కలిసిమెలిసి ఉండాలి. అట్టా పోయి ఇట్టా పోయి ఎట్ట పోయి ఏమి ఎట్ట పోయినా ఏంది బాబా మంచిగా ఉండాలి. ఎట్లుండాలి? మంచిగా ఉండాలి. పుట్టుగా ఇప్పుడు నాకు ఇంకో జన్మలో నేను ఎవరికి పుట్టాలనుకుంటే ఏం కోరుకుంటా? ఎవరైనా ఏ చిరంజీవికో ఏ బాలకృష్ణకో ఏ మహేష్ బాబుకో పుట్టాలని కోరుకుంటాం కదా. మంచి పెద్ద హీరోలు కదా, పెద్ద పెద్ద బండ్లు బంగ్లాలు లగ్జరీ ఉంటుంది కదా. కోరుకుంటామా కోరుకోమా? మంచి కుటుంబంలో పుట్టాలని కోరుకుంటాం కదా. మంచిగా బంగ్లా కార్లు గుర్రాలు మంచిగా చిట్టి చేస్తే అన్నం రావాలి, చిట్టి చేస్తే పాలు రావాలి, బెడ్ మీద ముట్టి కడిగేటోళ్ళు రావాలి. కోరుకుంటాం కదా రాజుల లెక్క హీరోగా ఉండాలి, రాజుగా అవ్వాలి. ఉంటాయి కదా కోరికలు. ఇప్పుడు మీకు ఉంటాయి కదా, షూ వేసుకోవాలి, బెల్ట్ వేసుకోవాలి, క్లాస్ వేసుకొని హీరో లెక్క పోవాలి. ఉంటాయి కదా. అందరికి ఉంటాయా ఉండవా? అందరికి ఉంటాయి. అందరూ కోరుకుంటారు. ఏం కోరుకుంటారు? అందరికి ఆశలు ఉంటాయి. ఏముంటాయి బాబా? ఆశలు. బిర్యానీ రోజు బిర్యానీ తినాలి, కండలు పెంచాలి, బుల్లెట్ కొనాలి, షూలు వేసాలి, అద్దాలు వేసుకొని హీరో లెక్క పోవాలి. అందరికి ఉంటాయి కదా. అవన్నీ అలా ఉండాలంటే ఏం చేయాలి బాబు? కష్టపడాలి, చదవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి. మన మైండ్ కాన్సెప్ట్ ఉంది కదా, దీన్ని బాగా వాడాలి. లేదు గొర్రెల మంద లెక్క అల్లర్చి లెక్క కొలుస్తామంటే రేపు అదే డ్యామ్లో పోయి మునిగి చేపలు పట్టాలి, ఇదే చేనులో పోయి గడ్డి పీకాలి. మంచిగా చదువుకుంటే మంచి స్థాయికి వెళ్తారు. లేకపోతే అనుకుంటా చెరువు కట్టలో ఏం చేస్తా ఉంటారు బాబు? చేపలు పట్టుకుంటా, గొర్రెలు మోసుకుంటా అట్టు ఉంటారు. అర్థమైంది కదా?